మున్సిపల్ శాఖ మంత్రిగా మంత్రి నారాయణ బాధ్యతలు ఈరోజు స్వీకారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంది. అసలు వాళ్ళు ప్రస్తుతం ఈ సంబరాల కారణాలు ఏంటనేది వాళ్ళతోనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఈరోజు మంత్రిగా బాధ్యతలు మంత్రి నారాయణ స్వీకరిస్తుంటే మీరందరూ ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? అమరావతి సృష్టికర్త గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజలు ముఖ్యమంత్రిగా అవటానికి బ్రహ్మరథం పట్టినటువంటి శుభ సందర్భం ఒకటైంది. ఆ పండగ అంతా కూడా గడిచిన ఈ వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా జరుపుకుంటాం, మనం అందరం కూడా చూసాం. అయితే ముఖ్యంగా ఏదైతే రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు గారి పిలుపు మేరకు రైతు సోదరులందరూ కూడా రాజధాని నిర్మాణ భూములు ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి దానికి గత 2014 నుంచి 19 వరకు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైతే పురపాలక శాఖ అలానే అమరావతి డెవలప్మెంట్ దాంట్లో ప్రధాన భూమిక పోషించున్నారో మరి ఎంతో అచంచలమైనటువంటి మరి విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి తిరిగి మరి పొంగూరు నారాయణ గారికి అదే శాఖ కేటాయించడం, మరి ప్రతి గల్లీ నుంచి ప్రతి గట్టు నుంచి ప్రతి చెట్టుకి ప్రతి ఎకరానికి కూడా సంబంధం అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, మరి గత అనుభవాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి నారాయణ గారు. మరి అలాంటి నారాయణ గారికి మళ్ళా తిరిగి అదే శాఖని కేటాయించడం, మరి అదే శాఖలో ఆయన ఇప్పుడు కొనసాగుతూ ఉంటాం. మా రైతులందరికీ కూడా మరి ఎంతో ఆనందమైన పండగ వాతావరణం కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని మరి ఆయన మీద వచ్చినటువంటి విశ్వాసాన్ని మరి ఒకసారి నారాయణ గారు నిరూపించుకుంటూ గత టైంలో ఎలాగైతే రైతులందరినీ కూడా పోలింగ్లో గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం మంత్రి నారాయణ మీద అనేక ఆరోపణలు సిఆర్డీఏకి సంబంధించినటువంటి వాటిల్లో ఆయన పైన కేసు కూడా నమోదు చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజధాని రైతుల్ని క్లియర్గా మోసం చేశారు, అక్కడ దళితులకి స్థానం లేకుండా చేశారు, లేకపోతే భూములను ముందుగానే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి బదిలీలు జరిగాయి. ఇవన్నీ కూడా ఆరోపణలు జరిగినాయి కదా. ఆరోపణలు కాదండి, కేసులు మోపడానికి అభియోగం కాదు. కేసులు మోపు చేశారు, కేసులు రిజిస్టర్ చేశారు, అనేకమైనటువంటి కేసులు. అలా కేసులతో పాటు మానసికంగా కూడా వేదనకు గురి చేసి మరి ఎంతో భయాన్ని సృష్టిస్తానికి ప్రయత్నించారు. ఆయన చిన్న చితకాటికి దడిసి ఎన్నికలు చేసేటువంటి వ్యక్తి నారాయణ కాదు. ఆయన ఒక వ్యక్తి, ఒక వ్యవస్థను జరగలేదు అవాస్తవం అంటారా మీరు? ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు. కాలయాపన చేస్తూ అమరావతి రాజధానిని సర్వనాశనం చేస్తానికి, రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేస్తానికి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు రాష్ట్రం ఆర్థికంగా బాగుంటే మనం చెప్పు చేతలో ఉంటారని ఒక చెడు నిర్ణయంతో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమరావతి విషయంలోనే కదండి, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మరి ప్రజలందరూ కూడా అమరావతి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ అమరావతి కంటే కూడా చాలా ప్రాజెక్టులని ఆయన వెనక్కి పంపించేసి మాకు అభివృద్ధి వద్దు, మాకు అభివృద్ధి జరిగితే మా రాష్ట్ర ప్రజలు మా చెప్పు చేతలో ఉండాలని ఒక సంకల్పాన్ని పెట్టుకుని ఆయన ఒక రాక్షస పాలన కొనసాగించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యక్తికి ఈ రోజున ఓట్ల రూపాన ఎలాంటి సమాధానం చెప్పారనేది ప్రతి ఒక్క ప్రశ్నకి దాంట్లోనే సమాధానం వస్తుంది. మీ అందరికి కూడా ఈ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి శాశ్వతంగా మరి రామరాజ్యాన్ని నడుపుతారు చంద్రన్న గారు. ఆ యొక్క చంద్రన్న గారి పాలనలో మంత్రి నారాయణ గారితో పాటు అనేకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరి అదే యొక్క బాధ్యతతోటి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించే విధంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రింబౌలు నిద్రాహారాలైనా శ్రమిస్తారని సంకల్పిస్తూ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. సార్ చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అనేది ఆర్థికంగా సాధ్యపడే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో నిర్మాణాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి, తిరిగి మళ్ళీ నిర్మాణాలు చేపట్టాలి, ఇవన్నీ కూడా. అమరావతి ఇది ప్రజల రాజధాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి రాజధాని. ఈ అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. దీనికి కేవలం ఆర్థిక సహకారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన అవసరం ఉంది. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ అమరావతి అభివృద్ధికి వాడాల్సిన అవసరం లేదు. కేవలం సహకారం అందిస్తే ఈ అమరావతి దాని అంతటకు అదే అభివృద్ధి చెందిద్ది. ఈ అమరావతి ప్రాంతంలో 55,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ 55,000 ఎకరాల భూమిలో 8,000 ఎకరాల భూమి మాత్రమే ఇక్కడున్న స్థానిక రైతులది.
మిగతా 45,000 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలది, ప్రతి ఒక్కరిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తి. అదేవిధంగా ఈ అమరావతి అభివృద్ధి చెందటం తథ్యం. నారాయణ గారు లాంటి అనుభవశాలి, ఈ అమరావతి ప్రాంతం గురించి అణువణువు తెలిసినటువంటి వ్యక్తి నారాయణ గారిని మరలా అదే శాఖకి ఈ అమరావతి అభివృద్ధి కోసం మరి నియమించడం, ఈరోజు మరి బాధ్యతలు స్వీకరించడం, అమరావతి ప్రాంత రైతులుగా, రైతు కూలీలం, ఈ ప్రాంత ప్రజలం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీరంతా స్వీట్లు పంచుకున్నారు, కానీ జరగబోయే పరిస్థితులు అనుకూలంగానే అవుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ అసలు ఈ సచివాలయంలో ఏ చెట్టుని అడిగినా ఏది అడిగినా ఈ బిల్డింగ్లు కట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు, వీళ్ళిద్దరు కృషి వల్లనే ఆ రోజు ఇవన్నీ దాన్ని ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాలు ఏమీ లేదు, నాశనం చేశాడు. ఈ లాస్ట్ సైకో ముఖ్యమంత్రి నాశనం చేశాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, ఈ 5 రోజుల్లోనే మార్పులు కనపడుతున్నాయి. నారాయణ గారు ఇవాళ శాఖ తీసుకున్నాడు బాధ్యతలు. గత 5 రోజుల నుంచి మా ఛానల్లో ఉన్న కంచి చెట్లు, మా సైట్లో ఉన్న అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మేము రైతుల తరఫున నారాయణ గారిని ఇలా అడుగుతున్నాం. ఇక్కడ కొంతమంది దొంగలు ఉన్నారు, రోడ్లు దోకెళ్ళారు, కంకర దోకెళ్ళారు, పైపులు దోసుకెళ్లారు. వాళ్ళ మీద క్రమశిక్షణ తీసుకోమని వాళ్ళని అసలు ముందర వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, ఎవరు ఇదంతా చేసిందని. ఇది ప్రజా రాజధాని, ఇది ఇది అందరి సొత్తు. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి అమరావతి అదే రాజధాని. దీన్ని నాశనం చేసి ఇక్కడ కొంతమంది శక్తులు ఈ నాశనం చేశారు. వీళ్ళందరినీ వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి. నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మాకేం ప్రాబ్లం, రైతులు ఆనందంగా ఉంటాం. ఇది 2.5 సంవత్సరాల్లోనే కంప్లీట్ అయిపోయిందని చెప్పాడు నారాయణ గారు. 100% 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందని ఆశాభావంగా ఉన్నాం. అందుకే ఈ సంతోషం ఇవాళ స్వీట్లన్నీ పంచుకొని సంతోషంగా ఉన్నాం. చెప్పండి, ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నిజంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ముందడుగు పడుతున్నాయి అంటున్నారు. జరుగుతున్నాయే పనులు? అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మొదలుపెట్టారు అధికారులు. అది ఆయన నాయకుడి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే అధికారులు కూడా పనిచేయడానికి సమాయత్తమయ్యారు. అసలు చేసే ఉద్దేశం నాయకుడికి ఉంటే, ఆ సంకల్పం ఉంటే పనులు డబ్బుతో పని లేదు. డబ్బు ఎక్కడి నుంచి చేస్తాడో, ఏం చేస్తాడో ఆయనకు తెలుసు, అన్ని చంద్రబాబు గారికి తెలుసు. ఆ చంద్రబాబు గారు తలుచుకున్నాడు, ఈ అమరావతి కడతాడని చెప్పి మా అందరికీ 5 కోట్ల ఆంధ్రులకు కూడా నమ్మకం ఉంది. అందుకు అనుగుణంగానే ఈ ఓట్లేసి 124 సీట్లు గెలిపించారు. కాబట్టి రాజకీయ నాయకుడికి సంకల్పం ఉంటే, పరిపాలన చేసే నాయకుడికి ఏ పనైనా చేయగలుగుతాడు. అమరావతి కూడా దిగ్విజయంగా చేయగలుగుతాడు. మళ్ళీ నారాయణ గారికి ఈ శాఖ ఇచ్చినందుకు మా రైతులందరూ కూడా సంతోషపడుతున్నాం. పనులు కూడా శరవేగంగా అవుతాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ప్రధానంగా కూడా రైతులైతే చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడారు. ఎట్లా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి శాఖ ఇవ్వటము చాలా సంతోషం అండి. ఈయన ఉదాహరణ అండి. ఇక్కడ ఈ సచివాలయం మేము కళ్ళెదురుగా మేము చూసామండి. నారాయణ గారు పగలనగా, రాత్రి అనగా, అర్ధరాత్రి కానీ పగలు కానీ 6 నెలలు పూర్తి చేసేయండి ఆయన. అదే వేరే వాళ్ళ అయితే కాదండి. ఈయనకి ఇక్కడ సిచ్యువేషన్ ప్రతి అంగుళం నారాయణ గారికి మొత్తం తెలుసు. ఈయన అభివృద్ధి చేస్తారు. రైతులు పూలింగ్ ఇచ్చినప్పుడు కూడా పుల్లారావు, నారాయణ గారు మా దగ్గరకు వచ్చి పూలింగ్ తీసుకున్నారు. ఇది మొత్తం అభివృద్ధి చెందింది అనుకున్నామండి. ఇప్పుడు ఇదే ఒక మీడియా వారు కానీ, రైతులు కానీ ఇక్కడికి వచ్చి కనీసం మాట్లాడడానికి అవకాశం ఉండేదండి. పాత ముఖ్యమంత్రి వచ్చినప్పుడు దాదాపుగా 100 అడుగులు 200 అడుగులు దూరంగా ఉంచేసి కంచెలేయటం, పరదాలు కట్టుకోవడం తప్పితే వేరే రకంగా ఏమీ లేదు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కనీసం ఒక కొట్టుమూపి పీకుండా లేకుండా ఎవరి పనులు చేసుకుంటున్నారు. సక్రంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి ఫలాలు మొత్తము మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడతాయి. మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుపుతారని కోరుకుంటున్నానండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ముందుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధికి వినాశనానికి మధ్య జరుగుతున్న అంతరాయాన్ని గుర్తించి ఈ యొక్క అభివృద్ధి వైపు అందరూ కూడా అడుగులు వేసినందుకు వారందరికీ కూడా ముందుగా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా అమరావతి అనేది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏందని చెప్పంటే అభివృద్ధి చెందుతుందని చెప్పానంటే విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పోయినసారి 5 సంవత్సరాల టైం ఉంటే 3 సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం కానీ, రాజధాని ఎక్కడ పెట్టాలని చెప్పాను కానీ, తర్వాత ఏంటంటే మ్యాపింగ్ తీసుకోవడం కానీ సరిపోయింది. 2 సంవత్సరాల్లోనే ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగిందనమాట. హెచ్ఓడిస్ బిల్డింగ్స్ కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఉద్యోగస్తులను కూడా అదేవిధంగా
హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని మెప్పించి తీసుకొచ్చి చేయడం జరిగింది. అంటే అతనిలో ఉన్న ఏంటంటే అభివృద్ధి కానీ విజన్ ఉన్న నాయకుడు అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు. మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ఇంట్లో కూర్చొని కోడి పెట్టక మళ్ళీ పొదులాడుతూ ఇంట్లో కూర్చొని ఊరక మాటలు చెప్పుకుంటూ ఉండే మనిషి అయితే కాదు. ఎవరంటే ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవి తీసుకున్న కాడి నుంచి ఏకాడికి దేశ విదేశాలు మొత్తం కూడా తిరిగి ఎవరైతే పెట్టుబడులు పెట్టగలుగుతారు, ఎవరైతే మనకు తీసుకొస్తారని చెప్పేసి అని వాళ్ళందరినీ కూడా బిల్ కెల్టన్ కూడా అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎవరని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆయన కింద పనిచేసే ఈ మంత్రులందరూ కూడా నిన్న కూడా ఆయన మా కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. అందరూ కూడా అధికారం వచ్చిందని విర్రవీగి మనం ఎక్కువ పనులు చేయొద్దు, కానీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, పనిచేయాలి, చాలా స్పీడ్గా పనిచేయాలని చెప్పేసి అని ఒక సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారాయణ గారు ఈరోజు మరి మంత్రి పదవులుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారికి ఎందుకంటే అమరావతిలో గతంలో చేసిన వర్క్ అంతా కూడా ఆయన ద్వారా జరిగింది. అప్పుడు మరి అవన్నీ కూడా ఎక్కడ దాకా జరిగింది, ఎక్కడ మొదలు పెట్టాలనేది అన్నీ తెలుసు ఆయనకి. మళ్ళీ ఆయనకే ఇచ్చినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. అమరావతి అనేది 2 సంవత్సరాలన్నరలో పూర్తి చేస్తామని చెప్పారంటే మాకు నమ్మకం ఉంది, చేయగలుగుతారని చెప్పని రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఈ అమరావతి ద్వారా వచ్చే ఫలాలను కూడా రాష్ట్ర నలువైపులు కూడా పంచుతారనే ధైర్యం కూడా మాకు ఉందని. ఇది ప్రధానంగా రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకి మరోసారి అవకాశం ఇవ్వడం కూడా తమకు చాలా ఆనందంగా ఉంది. కంపల్సరీగా చంద్రబాబు నారాయణ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతం అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, సెక్రటేరియట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.